మనం మొన్న బ్రేక్ చేసిన వార్తతోనే స్టార్ట్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. ఎక్కడ మంత్రి సీతక్క శాఖకు సంబంధించిన వార్త ఇది. ఈ వార్తని స్వేచ్ఛా పేపర్ హైలైట్ చేసింది. ఈ వార్త ఏంటంటే టేబుల్ల కుంభకోణం. ఇది కుంభకోణం ఇంకా జరగలేదు, జరగడానికి అన్ని రకాల సెటరైట్ చేసుకొని పెట్టుకున్నారు. ఈ అంశంలో ఐఏఎస్ల మీద చాలా తీవ్రమైన అలిగేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా క్రాంతి వెస్లే అనే ఐఏఎస్ మీద అలిగేషన్స్ వస్తున్నాయి. సో దీనికి ప్రభుత్వమే ఇన్వెస్టిగేషన్ చేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కన్సర్న్ డిపార్ట్మెంట్ శాఖ ఎవరిది అంటే మంత్రి ఎవరు అంటే మంత్రి సీతక్క. ఏం జరిగింది ఒక్కసారి టెండర్ కాపీ మనం లాస్ట్ టైం కూడా చూసినాం కదా. ఇది టెండర్. ఏం టెండర్ ఇది? తెలంగాణ ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ 23/4/2025 టెండర్ నోటిఫికేషన్ వచ్చింది, ప్రకటన వచ్చింది. ప్రభుత్వ సంస్థ లేక గుర్తింపు పొందిన సంస్థల నుంచి 2025-26 సంవత్సరానికి గాను 33 జిల్లాల్లో పనిచేస్తున్న 35,781 అంగన్వాడీ కేంద్రాలకు బల్లలు కొనుగోలు మరియు సరఫరా చేయడానికై 25/4/2025 నుంచి 9/5/2025 మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కొటేషన్లు కోరడమైంది అని ఇది ఇవ్వగానే చాలా మంది టెండర్లు దాఖలు చేసి అందులో 2 కంపెనీలు టెండర్లు దాఖలు చేసినాయి. 4 కంపెనీలు మొత్తం. ఒకటి ఆహ్లాద ఇన్నోవేటివ్ అనే 2 ఆంధ్ర కంపెనీలు ఉన్నాయి. దాంతోపాటు తెలంగాణలో ఉన్న చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు ఒక 2 కంపెనీలు ఉన్నాయి. వీళ్ళు ఈ ఎంఎస్ఎంఈలు ఏమో 2,600 కోట్ చేసి ఒక్కొక్క బెంచ్, వీళ్ళేమో 3,600, 3,650, ఎంఎస్ఎంఈలు 2,600, 2,650 ఏమో కోట్ చేసిరు. సబ్జెక్టు కరెక్షన్ నెంబర్ అటు ఇటుగా. ఇప్పుడు ఎవరికి రావాలా? ఎవరు తక్కువ ధర కోట్ చేస్తే వాళ్ళకి రావాలి. టెక్నికల్ బిడ్లో అంటే వాళ్ళ ఒక ఐటమ్ శాంపుల్ ఐటమ్ తీసుకొస్తే దాన్ని టెస్ట్ చేసి ఇది బాగుంది అనుకుంటే వాళ్ళకి ఇస్తారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఈ ఎంఎస్ఎంఈలు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, ఈ ఐఏఎస్లకు కానీ ఈ గవర్నమెంట్కి. ఎందుకు? వీడు ఉన్నారుగా, రెండు కంపెనీలు ఉన్నాయి కదా, వీళ్ళు కావాల్సిన వాళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళు. సో ఈ 2 కంపెనీలకు కట్టబెట్టడానికి రకరకాలుగా టెండర్ ప్రక్రియని 3 సార్లు 4 సార్లు మార్చి పడేసిరు. ఎక్కువ ధరకు ఉన్నదాన్ని తక్కువ ధరకు చేసిరు, మళ్ళీ టైం పీరియడ్ని మార్చేసిరు. రకరకాల దీంట్లో వాళ్ళకి అనుకూలంగా చేయడానికి ప్రయత్నం చేసిరు. ఇందులో క్రాంతి వెస్లీ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. దీనికి మంత్రి సీతక్క గారు మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, పూర్తి స్థాయిలో ఇందులో ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉన్నది. టెండర్లు రద్దు చేస్తే అయిపోద్దా? టెండర్లు రద్దు చేయగానే అయిపోద్దా? మరొకవేళ టెండర్లు మేము కనుక జర్నలిస్ట్ రఘు మాట్లాడకపోతే, మన తొలి వెలుగు మాట్లాడకపోతే, ఆ టెండర్ ప్రక్రియ ముందుకు సాగితే ఎవరికి వాడు వంచుకొని తినేటోడే కదా. దీనికి ఆన్సర్ చేయండి ఫస్ట్. గతంలో కందిపప్పు కుంభకోణం, కందిపప్పు టెండర్ అట్లే జరిగింది. గుడ్లకు సంబంధించి అది నడుస్తూనే ఉన్నది. ఇంతే ఉంటుంది. అంగన్వాడీ సెంటర్కి పోతే గుడ్డు గింతే ఉంటుంది. దుకాణంలో కొనుక్కునే గుడ్డు ఎంత ఉంటుంది, అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి కొనుక్కునే అందులో మనకి పెట్టే గుడ్డు ఎంత ఉంటుంది? మరి వీటి మీద ఐసిడిఎస్లో ఏం జరుగుతున్నది? మంత్రిని పక్కకు పెట్టి ఈ ఐఏఎస్లు, ఈ కమిషనర్ వీళ్ళందరూ చేస్తున్న దందాలేంది? ఒకవేళ ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతే మంత్రి మీద కూడా మంత్రికి చేతనైతే లేదంటారు సింపుల్గా. ఇప్పుడు ఏమంటారు మరి, మంత్రి చూస్తున్నారు ఏం చేస్తున్నారు, మంత్రికి తెలియదా అని అంటారు, మంత్రి చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియదా అని అంటారు. సో ఒక్కసారి వార్త ఏంటో చూడండి. వీళ్ళు ఇంకా గమ్మత్తుగా రాశారు. వీళ్ళు ఏం రాశారంటే ఐఏఎస్లట ఒక యూట్యూబర్కి లీకులు ఇచ్చిరట. ఐఏఎస్లు ఎందుకు లీకులు ఇస్తారండి? ఐఏఎస్లు ఎందుకు లీకులు ఇస్తారు? అసలు మేము ఆరోపణ చేసిందే ఐఏఎస్ మీద. ఐఏఎస్ లీక్ ఇచ్చి వార్త రాయిస్తుందా? బెంచీల రద్దు వ్యవహారంలో బట్టబయలైన కుట్రలు, కమిషన్స్ ఇవ్వని ఎంఎస్ఎంఈలకు రాకుండా అడ్డుకుంటున్న ఐఏఎస్లు, పైగా మీడియాకు లీకులు. వార్తలు వస్తున్నాయంటూ ఏకంగా మంత్రినే భయపెట్టే ప్రయత్నం. అధికారుల లీకులే టెండర్ల రద్దు తంటాలు. అంగన్వాడీ టెండర్లలో ఆగమాగం. ఆరోపణలంటూ రద్దు చేస్తున్న వైనం. అప్పుడు కందిపప్పు, కోడిగుడ్లు, ఇప్పుడు బెంచీలు. వారు అనుకున్న కంపెనీలకు టెండర్లు దక్కలేదని ఇదంతా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిదీ రాద్ధాంతం చేయడం కామన్ అయిపోయింది. శిశు సంక్షేమ శాఖలో ఉన్న ఉన్నతాధికారులే కమిషన్ల కోసం కార్పొరేట్ కంపెనీలకు టెండర్లు వచ్చేలా వ్యవహరిస్తున్నారు. చివరకు తక్కువ బిడ్డింగ్ వేశారని తెలుసుకొని రద్దు చేస్తున్నారు.
తమకు అనుకూలమైన వారికి దక్కలేదని తెలియడంతో మీడియాకు లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు. వీరి వ్యవహార శైలి తెలుసుకున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తలు రాయకపోతే యూట్యూబ్ ఛానల్స్కు లేనిపోని సమాచారం ఇచ్చి ఏకంగా మంత్రి సీతక్కనే భయాందోళనకు గురి చేసి టెండర్స్ను రద్దు చేయిస్తున్నారు. ఏ యూట్యూబ్ ఛానళ్ళకి లేనిపోని సమాచారం ఇచ్చారు మీరు చెప్పాలా? ఏ యూట్యూబ్ ఛానల్కి లేనిపోని సమాచారం ఇచ్చారు? ఇప్పుడు మేము చెప్పిన దాంట్లో ఉన్నది వాస్తవాలు కావా? నాకు ఆ ఐఏఎస్ల మోకాలు కూడా తెలియవు, వాళ్ళకి ఐఏఎస్ల మోకాలు తెలియవు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నాకు ఇంటర్నల్గా తెలిసిన సోర్స్ ప్రకారంగా నాకు కొంతమంది ఇచ్చిన సమాచారం బేస్ చేసుకొని వాస్తవాల్ని క్రోడీకరించి మేము కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే పెట్టగలిగినాం. ఇంకా చాలా ఉన్నాయి. విజయ ఆయిల్కి సంబంధించి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్లో జరుగుతున్న దందా ఏందో అతి త్వరలో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ రైతులని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రికి సంబంధించిన ప్రైవేట్ కంపెనీకి లబ్ధి చేకూర్చడానికి జరుగుతున్న కుట్రలేంటో దాన్ని కూడా బయటకు తీసుకురాబోతున్నాం. ఇవన్నీ ఏమి కామన్గా రాద్ధాంతము లేకపోతే ఇంకోటి కాదు. ఇక్కడ బెంచీల టెండర్స్ లోపాలు. తెలంగాణలోని 35,781 అంగన్వాడీల్లో గర్భిణీ స్త్రీలు కూర్చునేలా 70,000 బెంచీలకు గత నెలలో టెండర్స్ పిలిచారు. మొదట పెట్టిన ఎలిజిబిలిటీ ఏ కంపెనీలకు లేకపోవడంతో తగ్గించుకుంటూ వచ్చారు. ఒక్కొక్క బెంచ్కి 4,000 కంటే ఎక్కువ, ఒక్కొక్క బెంచ్కి 4,000 కంటే ఎవరు తక్కువ బిడ్డింగ్ వేస్తారో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు ఈ నెల 8వ తేదీన శాంపిల్స్ తెప్పించుకున్నారు. మొత్తం 8 కంపెనీలు శాంపిల్స్ తెచ్చినాయి. ఇందులో 4 కంపెనీలు మే 9వ తేదీన బిడ్డింగ్కు ఆన్లైన్లో పేపర్ సబ్మిట్ చేశాయి, నేరుగా పత్రాలు ఇచ్చాయి. అయితే శాంపిల్స్ టెండర్స్కు అనుకూలంగా లేకపోతే టెక్నికల్ ఫైనాన్షియల్ బిడ్డింగ్కు అర్హత ఉండదు. అనుకున్న కార్పొరేట్ 2 కంపెనీలే వస్తాయని అనుకుంటే మరో 2 రావడంతో కుట్రలకు తెరదీశారు. ఎంఎస్ఎంఈ కంపెనీలైన శృతికేష్ ఇండస్ట్రీస్, ఏటీఎఫ్ కంపెనీలు బిడ్డింగ్ పేపర్ సమర్పించలేదని చివరి గంటలో కార్యాలయం నుంచి సిబ్బంది ఫోన్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసినా కూడా వీళ్ళు కూడా చాలా డీటెయిల్డ్గా డెప్త్కి వెళ్ళి రాశారు. చూడండి ఏంటి, ఆల్రెడీ 2 కంపెనీలు బిడ్డింగ్ వేసినాయి, ఆ 2 కంపెనీలకు రావాలన్నది ఐఏఎస్ల ప్లాన్ అట. అయితే దాని తర్వాత ఏవైతే ఎంఎస్ఎంఈ కంపెనీలు ఉన్నాయో శృతికేష్ ఇండస్ట్రీస్ అండ్ ఏటీఎఫ్ కంపెనీలు, వీళ్ళ బిడ్డింగ్ పేపర్స్ మాకు సమర్పించలేదని చివరి గంటలు అంటే లాస్ట్ 1 అవర్లో కార్యాలయం నుంచి ఫోన్ చేసిరట. హుటాహుటిన ఆఫీస్కి వెళ్ళి స్టాఫ్ దాచిపెట్టిన ఫైల్స్ను తీసిచ్చిరట. మధ్యాహ్నం 1 గంటకు గడువు ముగిసిన కార్పొరేట్ కంపెనీలైన హల్లాడా, ఇన్నోవేటివ్ ఇంజనీర్స్కు 2 గంటల 45 నిమిషాల వరకు పేపర్స్ ఇచ్చేలా అవకాశం ఇచ్చిరట. ఇగో ఆన్లైన్లో సబ్మిట్ చేసిన పత్రాల్లో అవకతవకలు. నెట్వర్త్ సర్టిఫికేట్ సమర్పించలే, ప్రొసీడింగ్ ఫీజు రిసిప్ట్ అప్లోడ్ చేయలే, 100 డెలివరీ పాయింట్స్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలే, గ్రీన్ చాక్ బోర్డ్ని ఫర్నిచర్ అనుభవంగా చూపించారు, గత 4 ఏళ్ల అనుభవంలో తేడాగా చూపించారు. ఇలా కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్లో సబ్మిట్ చేసిన పత్రాలపైన ఎంఎస్ఎంఈలు అధికారులకు మెయిల్ చేశారు. దీంతో పాటు వారు ఎంత కోట్ చేశారో ఆ లిస్టును కూడా అప్లోడ్ చేశారు. ఒక్కొక్క బెంచ్ తయారీకి 3,800, 3,750 రూపాయలంటూ కోట్ చేశారు. బిడ్డింగ్ దాఖలు సమయం అయిపోయినందున ఆ ధర తెలిసిన అంత ఉపయోగం లేదు. సోమవారం అంటే మే 12వ తేదీన ఫైనాన్షియల్ బిడ్డింగ్ ఓపెన్ చేయాల్సి ఉన్నది. అప్పటికే తెలంగాణకు చెందిన ఎంఎస్ఎంఈలు 2,600 రూపాయలకు బిడ్డింగ్ వేశారని తెలుసుకున్నారు. దీంతో ఒక ప్రముఖ యూట్యూబ్ రిపోర్టర్కు కమిషనర్ కార్యాలయం నుంచి లీకులు ఇచ్చారు. బెంచ్లను కూడా తినేస్తారా, అది కూడా ఆంధ్ర కంపెనీలకు కట్టబెడతారా అంటూ ఆ జర్నలిస్టు రెచ్చిపోవడంతో 2 లేడీ ఐఏఎస్లు మంత్రి సీతక్క వీక్నెస్ను పట్టుకొని ఇలా వాడేశారని ఆరోపణలు వస్తున్నాయి. మీకు బ్యాడ్ నేమ్ వస్తుందంటూ సవ్యంగా చేయాల్సిన బిడ్డింగ్ను రద్దు చేయాల్సిందే అంటూ మంత్రికి హితబోధ చేశారు. సొంత కమిషన్ల కోసం కార్పొరేట్ కంపెనీలకు దక్కలేదని, వారి అనుభవాన్ని రంగరించి సమాచారం ఇచ్చారని విమర్శలున్నాయి. శాంపిల్స్ నచ్చలేదని వాళ్ళు వేసిన ధర తెలుసుకొని ఎంఎస్ఎంఈలను డిస్క్వాలిఫై చేశారు. ఎంఎస్ఎంఈలను డిస్క్వాలిఫై చేయడం అన్నది దుర్మార్గం. చలో ఇప్పుడు ఏం చేస్తారు మీరు? అదే ఎంఎస్ఎంఈలకి ఆ టెండర్ని కట్టబెట్టండి. ఎన్నో టెండర్స్ ఇవాళ నామినేషన్ పద్ధతిలో ఇస్తూ ఉంటారు కదా, అదే ఎంఎస్ఎంఈలకి అదే టెండర్ని కట్టబెట్టండి. ఎవరు అడ్డుకుంటారో చూద్దాం. ఏం రాశారు ఇక్కడ వీళ్ళు? ఇప్పుడు ఆంధ్ర కంపెనీ, ఇగో దీంతో ఒక ప్రముఖ యూట్యూబ్ రిపోర్టర్కు కమిషనర్ కార్యాలయం నుంచి లీకులు ఇచ్చిరట. నాకెవరు లీకులు ఇవ్వలే. బెంచీలు కూడా తినేస్తారా, అది కూడా ఆంధ్ర కంపెనీలకు కట్టబెడతారా అంటూ ఆ జర్నలిస్ట్ రెచ్చిపోవడంతో 2 లేడీ ఐఏఎస్లు మంత్రి సీతక్క వీక్నెస్ను పట్టుకొని ఇలా వాడేశారు.
అన్న నేనే అన్నా, బెంచీలు కూడా తినేస్తారా? కందిపప్పు తిన్నారు, కోడిగుడ్లు తిన్నారు, బెంచీలు తింటే ఎట్లా అరుగుతారు? నేనే అన్నా. నా పాయింట్ ఒకటే, నేను అడుగుతున్నది ఒకటే, ఆ 2 ఆంధ్ర కంపెనీలకు ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నది నేను చాలా క్లియర్గా అడిగిన. తెలంగాణలో కంపెనీలు లేవా? బెంచీలు తయారు చేస్తాడు లేడా? ఒరియమ్మ ప్రాజెక్టులు కట్టేటోడు ఉన్నాడు తెలంగాణలో, చివరికి బెంచీలు తయారు చేసేటోడు కూడా లేడా తెలంగాణలో? ఆ చిన్న చిన్న కంపెనీ, ఎదుగుతున్న కంపెనీ విషయం ఏంటంటే, ఈ ఎంఎస్సిఎంఈ కంపెనీ ఏదైతే ఇది ఉంది కదా, వీళ్ళు రితికేష ఏదో ఉంది కదా, ఆ కంపెనీకి సంబంధించిన ఓనర్ కూడా నాకు ఫోన్ చేసిండు ఈవినింగ్ నా వీడియో చూసిన తర్వాత. వాళ్ళు ఒకటే అడిగినారు, టెండర్ క్యాన్సిల్ కావద్దు సార్, మాకు రావాలా టెండరు, దుర్మార్గులు వీళ్ళు, ఐఏఎస్ ఒక ఆమె ఉన్నది, ఆమె దానివల్ల ఇదంతా జరుగుతూ ఉన్నది, ఆ 2 కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని. మేము గనక వార్త రాయకపోతే, మేము గనక వార్త వేయకపోతే, నేను వేయకపోయి ఉంటే ఆ 2 ఆంధ్ర కంపెనీలకు టెండర్ వెళ్ళిపోయేది, దాంట్లో డౌటే లేదు. చాలా తెలివిగా వీళ్ళకి టెక్నికల్ బిడ్లో వీళ్ళు క్వాలిఫై కాలేదని చెప్పి వాళ్ళని రద్దు చేసి ఆ 2 కట్టబెట్టే ప్రయత్నం చేశారు. అసలు నిన్న ఈవినింగ్ 6 o'clockకి వాళ్ళిద్దరికి టెండర్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది గవర్నమెంట్. రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఇష్యూ అయ్యేటట్టు ఉందని చెప్పి మళ్ళీ మొత్తానికి రద్దు చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, ఏ ఇంట్రెస్ట్తోని వాళ్ళిద్దరికి ఇవ్వడానికి రెడీ అయ్యారు? ఎందుకు రద్దు చేశారు? రద్దు చేయగానే అయిపోయిందా? దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉన్నది. ఎవడో లీకులు ఇస్తే ఏదో దానికోసం మేము వార్త లేదు. దయచేసి ఎవరినైనా మాట్లాడుకోండి, మా గురించి మాట్లాడే అంత అర్హత ఎవరికీ లేదు, గుర్తుపెట్టుకోండి. అది ఫస్ట్. కోడిగుడ్ల టెండర్లలో కూడా అంతే. గతంలో కోడిగుడ్ల టెండర్లు కూడా ఇలాగే రద్దయ్యాయి. పాత టెండర్లు కార్పొరేట్ కంపెనీలకు దక్కేలా అప్పటి మంత్రి, ఎంపీ డబ్బులు తీసుకొని దక్కించుకున్నారని ఇన్వెస్టిగేషన్ కథనాలు ఇచ్చాం. అదే కొనసాగించేలా కొత్త టెండర్ రద్దు చేసేలా ప్లాన్ చేశారు. 6 నెలలుగా ఈ తంతు కొనసాగుతూనే ఉన్నది. కోర్టుకు వెళ్లి గుడ్డు సైజు తగ్గించి మరీ లాభాలు పొందుతున్నారు. ఇక కందిపప్పు టెండర్ క్యాన్సిల్ చేసింది అందరికీ తెలిసిందే. 2 ఐఏఎస్లు, మహిళలకు, శిశువులకు కావలసిన అవసరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న తీరులో టెండర్స్ రాకుండా అడ్డుపడుతున్నారని చెప్పడానికి అన్ని ఆధారాలు స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం దగ్గర ఉన్నాయట. వేయండి, అన్నీ వేయండి. ఇప్పుడు ఎవరైతే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి, ఆ మచ్చా శ్రీనివాస్ అనేటోడు అంటే ఆయన ఎవరనేది తేల్చండి. సంతోష్రావు అనేటోడు హాకా చైర్మన్ పదవి ఇచ్చిండు ఆయనకి. మొత్తం లాగుతున్నాం మేము కూడా. ఈ అసలు ఏం జరుగుతున్నది ఇందులో అనేది మొత్తం లాగే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి కాంట్రాక్టు, ప్రతి టెండరు, గవర్నమెంట్కి కావాల్సిన ఏది సప్లై చేయాలని శ్రీనివాస్ పేరు ఎందుకు వినిపిస్తున్నది? హూ ఈజ్ మచ్చా శ్రీనివాస్? రాయండి, మీ స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం రాయండి దయచేసి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. విజయ్ ఆయిల్స్ గురించి రాయండి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ గురించి రాయండి. మాకెవరు లీకులు ఇవ్వలేదు, మాకున్న ఇంటర్నల్ సోర్స్ ప్రకారం మేము వార్త రాయడం జరిగింది. వార్తలో ఎలాంటి ఇది లేదు, చాలా క్లియర్గా ఆ ఐఏఎస్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే, గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సిందే. ఇట్లాంటి టెండర్లు ఇంకా ఈ లోపాయికారి ఒప్పందాలతో టెండర్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రి గారి మీద కూడా ఉన్నది. ఒకవేళ నాకు తెలియకుండానే జరుగుతున్నదని అంటే మీ చేతగానితనం అవుతుంది, అది మీ చేతగానితనం అవుతుంది. మంత్రి వీక్నెస్ని పట్టుకొని అంటే మరి మంత్రి తరువుగా దాన్ని ఎంక్వైరీ చేయాలి కదా, తరువుగా దాన్ని అబ్జర్వ్ చేయాలి కదా. ఆల్రెడీ ఒకటి జరిగింది కదా, కందిబాపుది గుడ్ల జరిగింది కదా, మరి ఇంకోటి ఎట్లా జరుగుతుంది? అసలు యాక్చువల్గా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టిరు మొన్న, ఈ ఎంఎస్ఎంఈ వాళ్ళు, చిన్న కంపెనీలు, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇది అన్యాయం కదా టెండర్ క్యాన్సిల్ చేయడం అని. సో ఇది ప్రధాన వార్త. సో మనం అందుకే ఫస్టే దీన్ని బ్రేక్ చేయడం జరిగింది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి.